నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మళ్లీ అధికారంలోకి వచ్చి తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే చేస్తా, చంద్రబాబులా మోసపు వాగ్దానాలు చేయనన్న సీఎం జగన్. పెన్షన్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది, అధికార వైసీపీపై చంద్రబాబు విమర్శలు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ పెన్షన్ల నాటకం, సీఎం జగన్ కనుసన్నల్లోనే సీఎస్ పనిచేశారన్న దేవినేని ఉమా. రైతుల పక్షాన ఆందోళనలకు సిద్ధమవుతున్న కమలం పార్టీ, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సత్యాగ్రహ దీక్షలు. మాజీ సీఎం కేసీఆర్ అనుమతి లేనిదే ట్యాపింగ్ అసాధ్యం, ట్యాపింగ్పై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలన్న కిషన్ రెడ్డి. రేపటి చెన్నై హైదరాబాద్ మ్యాచ్ను కరెంటు కష్టాలు అలుముకున్నాయి. కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంటు కట్ చేశారు. కొన్నాళ్లుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేశారు. కీలక మ్యాచ్కు ముందు పవర్ కట్ చేయడంతో ఇటు అభిమానులు, స్టేడియం నిర్వాహకుల్లోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రేపటి చెన్నై హైదరాబాద్ మ్యాచ్ను కరెంటు కష్టాలు అలుముకున్నాయి. కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంటు కట్ చేశారు. కొన్నాళ్లుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేశారు. కీలక మ్యాచ్కు ముందు పవర్ కట్ చేయడంతో ఇటు అభిమానులు, స్టేడియం నిర్వాహకుల్లోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. రేపటి చెన్నై హైదరాబాద్ మ్యాచ్ను కరెంటు కష్టాలు అలుముకున్నాయి. కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంటు కట్ చేశారు. కొన్నాళ్లుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేశారు. కీలక మ్యాచ్కు ముందు పవర్ కట్ చేయడంతో ఇటు అభిమానులు, స్టేడియం నిర్వాహకుల్లోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, నిర్వాహకులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు దీనిపై? రైట్ విజయ్, రేపటి మ్యాచ్ కోసం దాదాపు
క్రికెట్ అభిమానులు అందరూ, ఐపీఎల్ అభిమానులు అందరూ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఐపీఎల్ అభిమానులకు, ఎస్సీఏ మేనేజ్మెంట్ కు తెలంగాణ పవర్ మేనేజ్మెంట్ బోర్డు షాక్ ఇచ్చింది. 2015లో కొన్ని 2015లో కొన్ని నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులను ఎస్సీఏ చెల్లించలేదు. దీనికి సంబంధించి తాము నోటీస్ అందించాం కానీ ఇప్పటివరకు ఎట్లాంటి రిప్లై ఎస్సీఏ నుంచి రాలేదు. దాదాపు కోటి పైగా విద్యుత్ బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి. అందుకనే తాము ఇప్పటికే పవర్ ని కూడా అక్కడ కట్ చేశామని కూడా అటు విద్యుత్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇదే విషయమై స్పందించడానికి ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుని అడిగినప్పుడు అంటే అలాంటి ఏమన్నదంటే రేపు మ్యాచ్ యథావిధిగా సాగుతుందని విద్యుత్ అధికారులతో తాము మాట్లాడుతున్నామని కూడా ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మన స్వతంత్ర టీవీ ఛానల్ కి తెలపడం జరిగింది. ముఖ్యంగా రేపు రాత్రి 7:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయితే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎక్కువ మొత్తంలో పవర్ అనేది అక్కడ వినియోగించబడుతుంది. ఎందుకంటే కేవలం ఆ లైట్స్ పెద్ద లైట్స్ ఉంటాయి కాబట్టి ఆ లైట్స్ ఎక్కువ పవర్ అనేది కావాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ పవర్ కనుక విద్యుత్ అధికారులు కనుక పవర్ ని సప్లై చేయడంలో ససమీర అంటే మాత్రం రేపటి మ్యాచ్ ఆగిపోనుంది. ఒకవేళ రేపటి మ్యాచ్ ఆగిపోతే కనుక అది ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కే ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్థాయి ప్లేయర్లు అందరూ కూడా అక్కడికి వస్తారు, అక్కడ ఆడతారు. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఇరు జట్లు చేశాయి. అంటే అటు ధోని, అటు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్, అదేవిధంగా ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్, ఇలా అందరి ఫ్యాన్స్ అందరూ కూడా మ్యాచ్ చూడడానికి వస్తారు. ప్రముఖులు అందరూ వస్తారు, ఎంతో రాజకీయ ప్రముఖులు ఉంటారు, సినీ ప్రముఖులు ఉంటారు. అయితే ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న మ్యాచ్ కనుక ఒకవేళ ఆగిపోతే అదొక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడంతో పాటు ఎస్సీఏ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతీస్తుంది. అయితే రేపటి మ్యాచ్ ఎట్లాంటి అడ్డంకులు ఉండవు. తాము విద్యుత్ అధికారులతో మాట్లాడుతున్నాము, ఈ పాత పట్టాలు పెండించే దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నాము. మ్యాచ్ కి మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మనకు తెలపడం జరిగింది. అయితే ఎంత మేర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు? అదే ప్రస్తుతానికైతే ఎన్ని నెలల పెండింగ్ బిల్లులు అన్ని ఇంకా విద్యుత్ అధికారుల నుంచి రావాల్సింది. అయితే 2015కి సంబంధించిన బిల్లులన్నీ అయితే మాత్రం వాళ్ళు ఇచ్చిన నోట్లో, అంటే ప్రతి డివిజన్ కి ఒక అసిస్టెంట్ ఇంజనీరింగ్ అనే ఆఫీసర్ ఉంటారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో. అతను ఇచ్చిన నోట్ ప్రకారం అయితే 2015కి సంబంధించిన బిల్లులు అన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా మరికాసేపట్లోనే ఒక నోట్ ని విడుదల చేస్తామని ఎస్సీఏ మేనేజ్మెంట్ తెలిపింది. విజయ్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విశాల్. బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై గులాబీ అధిష్టానం దృష్టి సారించిందా? ఈ సీటుకు ఉద్యమకారుల డిమాండ్ పెరుగుతోందా? తమకు అవకాశం ఇవ్వాలని సాయన్న కుటుంబం ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందా? సర్వే నివేదికల ఆధారంగానే టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్తోందా? ఇంతకు కంటోన్మెంట్ రేసులో ఉన్నది ఎవరు? టికెట్ ఎవరికి దక్కే అవకాశాలున్నాయి? వాచ్ ది స్టోరీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక బీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్గా మారినట్లు తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యానందిత మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోసారి తమ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని నివేదిత బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. తన తల్లితో పాటుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు కంటోన్మెంట్ నుంచి ఉద్యమకారులు సైతం టికెట్ ఆశిస్తున్నారు. సర్వే ఆధారంగా టికెట్ ఇస్తామని ఆశావహులకు పార్టీ అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యానందిత విజయం సాధించారు. ఆమె మరణించడంతో కంటోన్మెంట్కు ఉప ఎన్నిక జరగబోతుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 18న ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే విధంగా గులాబీ పార్టీ కసరత్తులు చేస్తుంది. కంటోన్మెంట్ స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం చర్చోపచర్చలు కొనసాగిస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సాయన్న మృతితో కుమార్తె లాస్యానందితకు పార్టీ అవకాశం కల్పించింది. ఆమె సైతం కారు ప్రమాదంలో గత నెలలో మృతి చెందింది. దీంతో ఆమె సోదరి నివేదిత పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఈ పరిస్థితుల్లో కంటోన్మెంట్ స్థానంలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం సమాలోచనలు జరుపుతోంది. మరోసారి సాయన్న కుటుంబానికి అవకాశం ఇస్తే సెంటిమెంట్ కలిసి వస్తుందా?
లేదా అనే దానిపై లెక్కలు వేస్తుంది. ఇదిలా ఉండగా కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ కోసం పలువురు ఉద్యమకారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తమకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. సాయన్న కుటుంబంపై ప్రజల్లో ఉన్న ఆదరణతో ఉద్యమకారులకు అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో ఉద్యమకారులు తెరమీదకు వచ్చారు. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన గజ్జెల నగేష్, తెలంగాణ రాష్ట్ర మైనింగ్ సంస్థ చైర్మన్గా పనిచేసిన క్రిషాంక్తో పాటు మరో 2 పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా క్రిషాంక్కు టికెట్ ఇవ్వడం లేదని తెలియజేశారు. భవిష్యత్తులో ప్రాధాన్యమిస్తామని నాడు కేటీఆర్ చెప్పారు. దీంతో ఇప్పుడు క్రిషాంక్ ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని అధిష్టానం నియమించింది. కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై స్థానిక నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ అధిష్టానం సర్వేలు నిర్వహిస్తుంది. పార్టీపైన పలువురు నేతలపైన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. సర్వేల ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేస్తామని ఆశావహులకు గులాబీ అధిష్టానం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఇప్పటికే 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. నిబద్ధతతో ఉండేవారికి, గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగానే అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి కాంగ్రెస్, బీజేపీలు అంగీకరిస్తాయా? అలా కాని పక్షంలో ఉప ఎన్నిక అనివార్యమైతే బీఆర్ఎస్ సాయన్న కుటుంబానికి టికెట్ ఇస్తుందా, ఇవ్వదా? బీఆర్ఎస్ అధిష్టానం మదిలో ఏముంది? భవితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దక్షిణ భారతంలో భారతీయ జనతా పార్టీ 25 సీట్లు గెలిచే అవకాశం ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ప్రధాని మోదీ ఎన్డీఏ తరపున మెజారిటీ స్థానాలు గెలిపే లక్ష్యంగా కర్ణాటకపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కర్ణాటకలో అధికారంలో ఉండటం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిలో బీజేపీ రాణించాలన్నా, కేంద్రంలో ఇండియా కూటమి గెలవాలన్నా 2 పార్టీలకు కర్ణాటకలో విజయమే కీలకం. దశాబ్దాలుగా ఉత్తరాది పార్టీగానే ముద్రపడిన భారతీయ జనతా పార్టీ ఈసారి దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ఇప్పటికీ ఉంది. అయోధ్య రామమందిర వంటి కీలక అంశాలు తమ విజయానికి దోహదపడతాయనే ధీమాతో కాషాయ దళం ఉంది. ఎన్డీఏ తరపున 400 సీట్లు సాధించాలన్న వ్యూహంలో భాగంగా మోదీ దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. గతంలో మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన బీజేపీ గతంలో కర్ణాటకలో అధికారంలోకొచ్చింది. 2019 ఎన్నికల్లో 25 సీట్లు సాధించింది. అందువల్లనే 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 28 సీట్లు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కాగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాదరణలో ముందుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో పార్టీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే 28 స్థానాల్లో విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు. 2024 లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా 7 దశల్లో జరుగుతున్నాయి. కర్ణాటకలో 2వ దశ, 3వ దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో 2024 ఏప్రిల్ 26న మొదటి విడతలో 14 నియోజకవర్గాలు, 2024 మే 7న రెండో విడతలో 14 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత ఎన్నికల నామినేషన్ పర్వం మొదలైంది. రానున్న ఎన్నికల్లో మొత్తం 28 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా బీజేపీ, జేడీఎస్ కూటమిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ 25 స్థానాలు, జేడీఎస్ 3 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. 2024 ఏప్రిల్ 26న ఉడిపి, చిక్మంగళూరు, హసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుముకూరు, మాండ్య, మైసూరు, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్కబళ్లాపూర్, కోలార్ ఎంపీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి.
2024 మే 7న రెండో విడతలో చిక్కోడి, బెల్గాం, బాగల్కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్ళారి, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దవణగెరే, శివమొగ్గ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. బీజేపీ కర్ణాటకపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2019లో బీజేపీ కర్ణాటకలో 25 స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం ఆ 25 స్థానాలను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. 2004 నుంచి 2019 వరకు 4 పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో కాషాయ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ పార్లమెంటు స్థానాలు పెంచుకుంది. 2019లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాలు నెగ్గితే కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో స్థానానికే పరిమితమయ్యాయి. మరో స్థానంలో బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్ నెగ్గాడు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు ఓటు బ్యాంక్ విపరీతంగా పెంచుకుంది. దీంతో 2024 పార్లమెంట్ ఎన్నికల విషయంలో బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. మాజీ ప్రధాని దేవేగౌడ నాయకత్వంలోని జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 25, జేడీఎస్ 3 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. బీజేపీ మొదట్నుంచి లింగాయతుల పార్టీగా పేరు పొందింది. లింగాయతుల తర్వాత బలమైన ఒక్కలింగ సామాజిక వర్గంపై పట్టున్న జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దాదాపు దివాళా తీసిన జేడీఎస్ మనుగడ కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ, కుమారస్వామి ఏ మేరకు ఒక్కలింగ ఓట్లను కాషాయ దళానికి మళ్లిస్తారనే అంశం చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ భారీ అంచనాలతోనే 2024 లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మైనారిటీలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. బీజేపీ, జేడీఎస్ పొత్తు కారణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్కు పడతాయనే భావనతో సాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల ప్రభావం రాష్ట్రంలో బాగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 5 గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతోంది. లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ గ్యారంటీల ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలను పెంచే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు విద్యుత్ రాయితీ, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, పేదలకు ఉచిత బియ్యం వంటి పథకాలు ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షింపజేసేలా ఉన్నాయి. కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం ఈ పథకాల అమలుకు బడ్జెట్లో ఏకంగా 50,000 కోట్ల రూపాయలు కేటాయించడంతో గ్యారంటీగా పథకాలు అందుతాయనే నమ్మకం ప్రజల్లో వ్యక్తమైంది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటకలో పార్టీకి లభించిన ఆదరణను పార్టీ క్యాష్ చేసుకోవాలనుకుంటోంది.